కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. వీర చెరువు నిండిందంటే వీర చెరువు నిండిందంటే కాళేశ్వరం కట్టిందంటే కాళేశ్వరం కట్టింది జై కేసీఆర్, జై కేసీఆర్. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఈరోజు మన ఆత్మకూరు మండల కేంద్రంలో ఉన్నటువంటి వీర్ల చెరువు ఇలా నిండి అలుగువస్తుందంటే అది కేసీఆర్ గారి పుణ్యమని ఈ తెలంగాణ ప్రజలు తెలుసు, మన భువనగిరి జిల్లా ప్రజలందరికీ తెలుసు, మన ఆత్మకూరు మండల ప్రజలకు తెలుసు. వాస్తవంగా మన కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత మల్లన్న సాగర్ గాని, కొండపోషమ్మ గాని, ఇలా బసవూరు రిజర్వాయర్ గాని ఈ నింపడం ద్వారా, అదే రకంగా మన బసవూరు ప్రాజెక్టు నింపడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే గొలుసుకల్ చెరువులు ఉన్నాయో ప్రతి చెరువు ఇలా కేసీఆర్ దయ వల్ల నిండుతా ఉంది. ఇలా రైతులందరూ కూడా సంతోషంగా ఉంటున్న విషయం ఇది వాస్తవం. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి దొంగ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది తప్ప వాళ్ళు నిజంగా రాలేదు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిందే 90,000 కోట్లతోటి, కానీ కాళేశ్వరం ప్రాజెక్టులో కనీసం 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని సిగ్గు లేకుండా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఆ ప్రాజెక్టు అయిన ఖర్చే 90,000 కోట్లు, కానీ 1,00,000 కోట్లు అవినీతి ఎట్లా జరుగుతుంది రేవంత్ రెడ్డి అని మనం ఈ రోజు ప్రశ్నిస్తా ఉన్నాం. ఇలా రైతులను మోసం చేసిర్రు, ప్రజలు మోసం చేసిర్రు. ఎందుకంటే ఆడబిడ్డలు తులం బంగారం ఇస్తాము, 1,00,000 రూపాయలు ఇస్తామన్నారు. రైతులకు ఇలా 15,000 రూపాయలు ఇస్తామన్నారు, కనీసం 10,000 ఇచ్చా నాదులు లేడు. ఇలా కేసీఆర్ పోయిన తర్వాత రైతులందరూ కూడా బాధపడతా ఉన్నారు. ఎందుకంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు టింగు అని 6 నెలలకు ఒకసారి రైతు బంధు అకౌంట్ లో రైతులు పడేది. అప్పుడు ఆ రైతులు ఎరువులు మరి యూరియా బస్తాలు అన్ని కొనుక్కొని రైతులు సంతోషంగా పంటలు పండించుకున్నారు. ప్రతి మార్కెట్ లో వచ్చిన ధాన్యాన్ని కేసీఆర్ గారు 15-20 రోజులలో జోకి గవర్నమెంట్ మిల్లులో పంపించిన ఘనత కేసీఆర్ గారిది. ఇవాళ మిల్లులలో ఇవాళ రైతులు ఒడ్లు పండించిన తర్వాత కనీసం మార్కెట్ లో వస్తే జోకే నాదులు లేడు, పట్టించుకునే నాదులు లేడు. ఇవాళ రైతులందరూ కూడా చాలా బాధపడతా ఉన్నారు. అందుకే ఇవాళ మన ఆత్మకూరు మండల కేంద్రం ఇలా వీర చెరువు నిండిందంటే అది కేసీఆర్ గారి పుణ్యమని చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకు చెప్తా ఉందంటే గతంలో ఇదే వీర చెరువు కట్టకు దాదాపు 1,30,00,000 రూపాయలు పెట్టి ఇలా కట్టను వెడల్పి చేసింది కేసీఆర్ గారు. ఇలా మహిళల కోసం, బతుకమ్మ ఆడడం కోసం ఇలా బతుకమ్మ ఘాటు కట్టింది కేసీఆర్. ఎందుకంటే కేసీఆర్ పుణ్యం వల్లనే ఇలా మన చెరువు నిండిందని చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాస్తవంగా ఇలా కాంగ్రెస్ వల్ల చందా పెట్టుందంటే ఎవరు అంగట్లో పుట్టిన కొడుకును నా కొడుకు అంత చందంగా ఉంది. అదే రకంగా ఇంకో సామెత చెప్పాలంటే ఇలా ఒంటరి అయిన తర్వాత ఈ కాంగ్రెస్ నాయకులు వచ్చి గంట తిప్పుతారు తప్ప వీళ్ళు చేసింది ఏం లేదు. అదే చందంగా ఉంది తప్ప వీళ్ళు చేసింది ఏం లేదు. ఇవాళ ఒప్పుకోవాలి కాంగ్రెస్ నాయకులు, ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమాని, కేసీఆర్ గారు పుణ్యమాని ఇవాళ నీళ్లు వస్తున్నాయి మేము వదులుతున్నామని చెప్పుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఇలా కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తా ఉన్నా. ఇలా కట్టింది కేసీఆర్, వీళ్ళేమో చెప్పుకోవడం వీళ్ళు కనీసం ఇలా గవర్నమెంట్ వచ్చాక ఎక్కడ కూడా 1 రూపాయి పనిచేసిరా అని ఇలా మనం అడుగుతా ఉన్నాం. కనీసం రైతులకు రైతు భరోసా అన్నారు, మీరు వేసిరా మీ ముఖాన్ని కడతా ఉన్నాం. సంవత్సరం పూర్తయింది, ఏ రైతు కన్నా రైతు ఖాతాలలో డబ్బులు పడ్డాయని అడుగుతా ఉన్నాం. అదే రకంగా ఇలా ఒడ్లు కొనుగోలు కేంద్రాలు కూడా చక్కగా నడిపే పరిస్థితి లేదు. రైతు బోనస్ అన్నాడు, రైతులకు 500 రూపాయలు సన్నోడ్లకు ఇస్తామన్నాడు. కనీసం సన్న ఓట్లు గవర్నమెంట్ కి ఎవరన్నా ఏ రైతన్న అమ్మిందా అని ఇలా నేను అడుగుతా ఉన్నా, ప్రశ్నిస్తా ఉన్నా. మరి అలాంటప్పుడు సిగ్గు లేకుండా రేవంత్ రెడ్డి ఏమన్నా కేసీఆర్ కుటుంబాన్ని తిట్టడం తప్ప ఆయనకు తెలిసింది ఇంకోటి ఏం లేదు. ఇప్పటికైనా బిడ్డ జాగ్రత్త రైతులతో పెట్టుకుంటే, ఎందుకంటే నువ్వు మిగిలావు. ఎందుకంటే ఎద్దేసే వ్యవసాయం గాని రైతు బాధపడ్డా గాని ఆ ప్రభుత్వం ఉండదంటారు. నీకు నూకలు చెల్లినాయి, నీ గవర్నమెంట్ దిగిపోయే పరిస్థితి వచ్చింది. తస్మాత్ జాగ్రత్త ఉండు. ఇలా ఆత్మకూరు ఏ పని చేసినా కేసీఆర్ దయ వల్లనే అన్ని గొలుసు చెరువులు కూడా కట్టలు మట్టి పోసుకున్నాం, కట్టలు బందోబస్తు చేసుకున్నాం. రైతు పొలాలకు నిలిచే పరిస్థితి వచ్చిందంటే అది కేసీఆర్ పుణ్యమని తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ.